డైజెషన్ సమస్యలు అంటే చాలామంది నాకు అంతా బాగానే ఉంది, మార్నింగ్ కొంచెం కాన్స్టిపేషన్ ఉంది అంతే అనుకుంటారు. ఆ కొంచెం కాన్స్టిపేషన్ ఉంది అనేది చిన్న విషయం కాదండి. ఆ కొంచెం కాన్స్టిపేషనే ఆ వ్యక్తికి మేబీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేలా చేయొచ్చు, సోరియాసిస్ వచ్చేలా చేయొచ్చు, ఈవెన్ డయాబెటీస్ వచ్చేలా కూడా చేయొచ్చు. ఇప్పుడు అంతా చాలా మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాడు, అన్ని ట్రై చేస్తున్నాడు, మంచి మంచి ఫుడ్సే, నేను చాలా మంచి ఫుడ్సే తింటున్నాను, నాకు ఏ జబ్బులు రావు అని అనుకుంటాడు. కానీ లైట్ కాన్స్టిపేషన్ ఉంది, ఒక్కొక్క రోజు కొంచెం మోషన్కి వెళ్ళడానికి కొంచెం కష్టపడుతున్నాడు. మంచి మంచి ఫుడ్స్ నేను గూగుల్లో వెతికాను, ఈ ఫుడ్ మంచిది, ఈ పర్టికులర్ ఇది తింటే ఇంత హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి, అవే తింటున్నాను అనుకుంటారు. ఇన్ని చేసినప్పటికీ సంహో ఆ వ్యక్తికి పాస్ట్ కొంచెం కొన్ని నాలుగు క్రితం సరిగ్గా మంచిది తినకపోవడం వల్ల దేనివల్ల డైజెషన్ సమస్య అయితే ఉంది, లైట్ కాన్స్టిపేషన్ ఉంది అనుకుందాం. ఎన్ని మంచి ఫుడ్స్ తిన్నా ఆ వ్యక్తికి వచ్చే జబ్బులు ఆగవండి. అందుకనే చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం డైజెషన్. అది ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాల్సిందేనండి. అది ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటే చాలా చాలా జబ్బులను మనం నివారించవచ్చు.